సంభవం అధ్యయనం 1 ఇది ఒక మలయాళం మూవీ. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది జియో హాట్ స్టార్ లో. మీరు అయితే ఒక లుక్ వేసేయండి. యాక్చువల్లీ ఈ టైటిల్ మీనింగ్ వచ్చేసి సంభవం అధ్యయనం 1 కదా, అది పార్ట్ 1 అని చెప్పేసి కన్సిడర్ చేస్తారు మలయాళంలో. ఆల్సో మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మూవీ అప్డేట్స్ ఆన్ టైం వచ్చేస్తాయి. సో లెట్స్ డైవ్ ఇన్ టు మూవీ రివ్యూ అండ్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్లీ ఈ మూవీ స్టోరీ అండ్ ప్లాట్ లైన్ ఏంటంటే, డిఫరెంట్ టైం లైన్స్ లో టైం లూప్ కాన్సెప్ట్ ని లింక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. యాక్చువల్గా నాకు టైం లూప్ కాన్సెప్ట్ అంటే గుర్తొచ్చింది. మన ఛానల్ ఒక బెస్ట్ టైం లూప్ కాన్సెప్ట్ మూవీ అయితే ఎక్స్ప్లెనేషన్ అండ్ సజెషన్ చేయడం జరిగింది. ఒక లుక్ వేసేయండి. దానికి సంబంధించిన వీడియో లింక్ నేను ఈ వీడియోకి అటాచ్ చేశాను, చూసేయండి. యాక్చువల్గా ఈ మూవీకి వచ్చేసరికి ఏమవుతుందంటే, యూనో లైక్ చాలా అంటే చాలా కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే ఉన్నట్టుగా, లేదా అర్థం అవ్వడం, కనెక్షన్ ఎక్కడో మిస్ అవుతుందా అనుకునడం అనిపిస్తుంది ఎప్పుడు ఫస్ట్ టైం వాచ్ చేసినప్పుడు. సెకండ్ టైం వాచ్ చేస్తే నీకు క్లియర్ అర్థమైపోద్ది, ఓ ఇది ఇక్కడ లింక్ చేశారు, ఈ టైం లైన్ నుంచి ఇక్కడ టైం లూప్ కాన్సెప్ట్ ఇక్కడ ఉందని చెప్పేసి. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ ఉంటుందంటే, ఈ మూవీకి స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటాడు. ఫస్ట్ 5 minutes చాలా బాగుంటుందండి, అలా చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంటుంది ఫస్ట్ 5 minutes. తర్వాత కొంచెం ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంటర్వెల్కి వచ్చేసరికి స్టోరీ మెయిన్ ప్లాట్లోకి ఎంటర్ అయ్యామరా అన్నట్టుగా మనకైతే అనిపిస్తుంది. సో అక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అయిపోద్ది యాక్చువల్గా స్టోరీలో. నెక్స్ట్ కానీ లేదా ఆ టైం లూప్ కాన్సెప్ట్ కానీ, డిఫరెంట్ టైం లైన్స్ని కనెక్ట్ చేసే విధానం కానీ, అక్కడ నుంచి మనకు మెయిన్ స్టోరీ అనేది ఎంటర్ అవుద్ది. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ఆ స్క్రీన్ ప్లే గ్రిప్పీగా వెళ్తుంది. ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది బాగానే ఉందని చెప్పొచ్చు. సీన్స్ తగ్గట్టుగా వర్కౌట్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. యాక్చువల్గా నా ఒపీనియన్ అంటే, ఈ మూవీ సంబంధించి చాలా మందికి స్క్రీన్ ప్లే కన్ఫ్యూజ్గా అనిపించవచ్చు, లైక్ బేస్డ్ ఆన్ దేర్ పర్స్పెక్టివ్ వ్యూ అండి. చాలా మంది సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి అంటే టైం లూప్ కాన్సెప్ట్, టైం లైన్స్ డిఫరెన్స్ అలాంటి వాళ్ళకి బాగా నచ్చే అంశాలు ఉండొచ్చు. ఇప్పుడు చూసుకోండి, కొన్ని టైం లూప్ కాన్సెప్ట్ మూవీ చెప్తాను, ఒక మూవీ చెప్తాను, తమిళ్లో మహానాడు ఉంది. అది దీంతో కంపేర్ చేసామంటే డిఫరెంట్ డిసప్పాయింట్ అయిపోతాం. సో అది మనకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చాలా అంటే చాలా గ్రిప్పీ స్క్రీన్ ప్లే ఉంటుంది. దీంట్లో ఆ స్క్రీన్ ప్లే అనేది సంథింగ్ మిస్ అవుతుంది. ఎందుకు? డిఫరెంట్ టైం లైన్స్ లో కనెక్ట్ చేయడం వల్ల. సో అలా మీరు కంపేరిటివ్ చేయకుండా ఈ మూవీని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా చూడాలి, లేదా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుని చూస్తే మాత్రం డెఫినెట్ గా మీరు సక్సీడ్ అవుతారు ఈ మూవీ చూడడంలో. అండ్ ఈ మూవీ సంబంధించి క్వాలిటీ అండ్ విజువలైజేషన్ వచ్చేసి పర్ఫెక్ట్ గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. దాంట్లో అయితే ఎక్కడ వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ కానీ ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ కమింగ్ టు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డెఫినెట్ గా వర్కౌట్ అయిందనే చెప్పొచ్చు కరెక్ట్ గా ఈ స్టోరీకి, ప్లాట్ లైన్ కి. మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ 5 minutes చాలా ఎంగేజింగ్ ఉంటుంది. తర్వాత ల్యాగ్ ఎందుకు అవుద్దంటే, తర్వాత వీళ్ళందరూ అడవిలోకి వెళ్తారు. యాక్చువల్గా వీళ్ళు వెళ్తా ఉంటే ఒక రేడియోలో ఒక వాయిస్ వస్తుంది అనమాట. దాని ద్వారా వీళ్ళు రౌట్ అవడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ టైం కాన్సెప్ట్ ని కనెక్ట్ చేయడంలో అక్కడ చాలా అంటే చాలా ల్యాగ్ తీసుకోవడం జరుగుతుంది. అందుకు మీకు డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ స్టోరీ పరంగా. ఎందుకు ఇంటర్వల్ వరకు ఎందుకు కనెక్ట్ అవుతుంటే అక్కడ నుంచి కరెక్ట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో మీరు డెఫినెట్ గా ఈ మూవీ వాచ్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పేషెన్స్. డెఫినెట్ గా మాకు టైం ఉంది, మేము వెయిట్ చేసి ఈ మూవీస్ ఒక సస్పెన్స్ ని, ఒక టైం లూప్ కాన్సెప్ట్ ని డిఫరెంట్ టైం లైన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే చూసేయండి. డెఫినెట్ గా నచ్చే అంశాలు ఉంటాయి. ఒక ఐడియాలజీ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. ఈ మూవీకి సంబంధించి మెయిన్ డ్రాబ్యాక్ ఏమొస్తుందంటే, లైక్ స్లో నేరేషన్ అని చెప్పొచ్చు. ఆ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ నేరేషన్ అనేది చక్కగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఆల్సో ఎమోషనల్ కనెక్టివిటీ అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. బట్ వీకెండ్ లో ఒక మూవీ చూడాలి, డిఫరెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, డిఫరెంట్ టైం లైన్స్ లో అనుకుంటే ఈ మూవీ సజెషన్ చేస్తాను నేను, మీరైతే చూసేయండి. అలాగే మన ఛానల్ అయితే విజిట్ చేయండి. ఇంకా చాలా మూవీ సజెషన్స్, మూవీ అప్డేట్స్ చాలా ఉన్నాయి. ఆ కంటెంట్ వస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. వీలైతే నెక్స్ట్ మీకు ఏ మూవీ మీద రివ్యూ కావాలో కూడా లైక్ ఎక్స్ప్లెనేషన్ కానీ నాకు కామెంట్లు పింగ్ చేయండి. డెఫినెట్గా మీ కామెంట్కి నేను రియాక్ట్ అవుతాను. సో దట్స్ ఇట్ గైస్.